జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు ఎంతమంది అమాయకులను బాధపడుతున్నాడు తెలుసా మీకు? ఒక అమాయకుడు ఆయన ఆవేదన ఎంతగా అంటే దాన్ని వ్యక్తపరచలేకపోతున్నాడు, అంత బాధపడుతున్నాడు. సరే, ఇంతకు ఆ అమాయకుడు ఎవరు? ఆ అమాయకుడిని మోడీ గారు ఎట్లా ఏ విధంగా బాధ పెట్టారనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ముఫ్తీ తారిక్ మసూద్ ఈయన గారిది వచ్చేసి పాకిస్తాన్, అదే పాకిస్తాన్. ఇతనికి ఇప్పుడు 49 సంవత్సరాల వయసు. ఎంత? 49 సంవత్సరాలు. ఇతను ఒక ఇస్లాం మత బోధకుడు అన్నమాట. సరే, చిన్న వయసులోనే ముస్లిం మత బోధకుడిగా మారిపోయినాడు. ఇక ఈయన గారు చదివింది ఎక్కడో తెలిసిన పాకిస్తాన్లోని కరాచీలో. ఇక్కడ ఈయన చదివినాడంటే ఏమన్నా సైన్స్ చదివినాడా, లేకపోతే ఏమైనా గణితమో లేకపోతే ఇంజనీరింగో అనుకుంటారేమో. కాదు, ఈయన గారు మతపరమైనటువంటి విద్యను జమియాతుర్ రషీద్ అనేటటువంటి విశ్వవిద్యాలయంలో అభ్యసించినాడు. ఇక ఈ జమియాతుర్ రషీద్ అనే ఈ విశ్వవిద్యాలయం నుంచే మన భారతదేశానికి శత్రువులు అయితే పుట్టుకొస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి విద్యార్థులే మత పిశాచాల్లా మారి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ఇక ఈ ముఫ్తీ తారిక్ మసూద్ కూడా ఈ జమియాతుర్ రషీద్ విశ్వవిద్యాలయంలో మతపరమైనటువంటి విద్యను అభ్యసించాడనమాట. అర్థమవుతుందా? సరే, మొదటి నుంచి మామూలుగానే భారతదేశ వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి ఈ ముఫ్తీ తారిక్ మసూద్ ఇక్కడ చదువుకున్న తర్వాత మరింత ఒక జాంబీలాగా మారిపోయినాడు అనమాట. ఇక అప్పటి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఫత్వాలన్నీ కూడా జారీ చేస్తూ వచ్చాడు. ఓకే, పీకినావు పో, ఏమైతే అది. ఇకపోతే ఎవరు ఈ జాంబీ, ఈ ముఫ్తీ తారిక్ మసూద్ ప్రజలలోకి మరింతగా తన రాడికల్ భావాలను తీసుకువెళ్ళడానికి ముఫ్తీ తారిక్ మసూద్ స్పీచెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్లో కేవలం మత బోధనలు మాత్రమే చేస్తూ ఉంటాడు. అయ్యన్న మంచిగా చేస్తూ ఉంటే అదొక రకం, జనాలందరినీ రెచ్చగొట్టేది, అమాయకులందరినీ తీవ్రవాదం వైపు మళ్ళించేది, వాళ్ళని రాడికల్స్గా తయారు చేసేది, ఇటువంటి మత బోధనలు అన్నమాట. అర్థమవుతుంది మీకు? దీంతో ఇతనికి కాంట్రవర్షియల్ ఇస్లామిక్ స్కాలర్ అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. ఇతని యూట్యూబ్ ఛానల్కు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలిసిన? ఏకంగా 4.87 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారయా. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన గారు. సరే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మన దేశానికి మన సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో వీడియోలను మన న్యూస్ అఖండ ఛానల్ చేస్తా ఉన్నప్పటికీ కూడా మన లాంటి ఛానల్స్కి వచ్చే సబ్స్క్రైబర్ల సంఖ్య అంతా చాలా తక్కువగా ఉండదన్నమాట. రోజు ఈ వీడియోలో నేను అడగలేదనేది ఏమన్నా ఉందా? ప్రతి వీడియోలో కూడా నచ్చితే మీకు ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి గడ్డాలు కాళ్ళు పట్టుకొని తక్కువ. అట్టనా నలుగురిలోకి మన భావనలు తీసుకుపోదాము, మంచి వార్తలను నలుగురికి తెలియజేద్దాము. అలాగైనా కూడా తెలియనటువంటి మరెన్నో నిజాలను తెలియజేసి కొంతమందిలో కూడా మార్పు తీసుకొద్దామని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తానే కూడా ఎట్టుండదో పరిస్థితి మీకు తెలుస్తూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈయన గారు, వీడు ఒక రాడికల్లు, ఒక జిహాదీ, భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి, వీడు ఒక ఛానల్ పెట్టి వీడు ఓ అని చెప్పి ఊగిపోయి వీడు స్పీచెస్ ఇస్తే వీడి ఛానల్లో మిలియన్స్ మంది సబ్స్క్రైబర్లా. ఏం దారుణమయ్యా ఇదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా మీకు. ఈ ముఫ్తీ తారిక్ మసూద్కు భారత్లో ఉండే అమ్మాయిలంటే ఇష్టం అంట. భారత్ అంటే నచ్చదు, భారత్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రెసిడెంట్ హిందువులు అంటే నచ్చదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిలంటే ఇష్టం. ఏనైనా ఏమంటాలే, నాకు ఛానలే ఉన్నది మనసులో మాట్లాడాలని, కానీ ఏంటంటే కొన్ని పరిమితులకు లోబడి మాట్లాడకూడదని చెప్పేసి అది మ్యాటర్ అయితే. సరే, ఇక వీడేం చేశాడు తెలిసిన? భారతదేశానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడంట. అయితే అది మోడీ గారి వలన సాధ్యపడలేదంట. అది ఎట్టనేది చెప్తా చూడండి మీకు. అది ఎలాగయ్యా అంటే, ఈ మత బోధకుడు ఏదో ఒక ఈ పెళ్లి పెత్తనాలు చేస్తుంటారు కదా మ్యాట్రిమోనీలా, ఈ మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా తనకు కావాల్సినటువంటి భారతదేశపు అమ్మాయిని ఒక అమ్మాయిని అయితే ఎంచుకున్నాడు. ముస్లిం అమ్మాయిలే, భారతీయురాలు కదా. సరే, ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా కూడా మన భారతీయురాలే కదా. పాకిస్తాన్ ఎప్పుడు చూసా కూడా మన దేశం మీద సరే ఏదో కుట్రలు చేస్తూనే ఉంటుంది. మన దేశాన్ని నష్టం చేయాలా, మన దేశాన్ని నాశనం చేయాలా, లేకపోతే ఇక్కడ ప్రాణ నష్టం చేయాలని చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మరి మన మతం ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక లాజిక్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు దాయాదులే, అంటే అన్నదమ్ముళ్ళే కొట్టుకొని చచ్చా ఉంటారు, అవునా కదా? మరి వాళ్ళు మన చెడ్డ కోరినప్పుడు సరే మరి మన అన్నదమ్ముడికి నేను మన బంధువుకి నేను చెప్పేసి వదిలేస్తామా? తిరగబడమా? వాళ్ళు అన్యాయంగా దౌర్జన్యంగా దారుణంగా మన మీద దాడి చేయని వచ్చామంటే మరి సరే, పొరుగు దేశమే ఎంత మతం అయినప్పటికీ మనకు ద్రోహే. వాడు ఎప్పుడు చూసినా కూడా మన చెడ్డకి వస్తాడే, మన నాశనం చేయాలనుకుంటాడే, మన ప్రాణాలు తీయాలనుకుంటాడే. మరి ఓడితే ఎట్లా మనం కలుస్తాము అంటాలే. ఎట్లా కలుస్తాము మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సరే,
అమ్మాయిని అయితే చూసుకున్నాడు. ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈ ముఫ్తీ తారిక్ మసూద్ గారు ఏం చేశాడంటే భారతదేశానికి రావాలనుకున్నాడు. చూడండి, కానీ ఈ వివాదాస్పద మత బోధకుడికి మన భారతదేశం వీసాని ఇవ్వడం అయితే రిజెక్ట్ చేసింది. ఇవాళ వీసాను ఇక వీడు వేరే దేశాలకు కూడా పోయి ఒకవేళ ఏదైనా పాసిబుల్ అయితే ఆ దేశాల నుంచి అయినా కూడా భారతదేశంలోకి రావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు కూడా చేశాడు. అది కూడా కుదరలా, అది కూడా ఫెయిల్ అయిపోయింది. తాను పెళ్లి చేసుకోబోతున్నానని తన పెళ్లి కోసం అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఎంత ప్రాధేయపడినప్పటికీ ఈ రాడికల్ మత బోధకుడైనటువంటి ఈ ముఫ్తీ తారిక్ మసూద్కు వీసాను రిజెక్ట్ చేయడమే కాకుండా వీడిని బ్లాక్ లిస్ట్లో పెట్టారంట. దీంతో ఇప్పుడు ఈ ముఫ్తీ తారిక్ మసూద్ లబోదిబోం అంటాడు. ఇదే 49 సంవత్సరాల వయసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ తననే కాకుండా తన లాంటి వారిని ఇంకెందరినో భారత్కు రాకుండా అడ్డుపడుతున్నాడని తమ కళలను ఈ మోడీ కళలు చేస్తాడని చెప్పేసి ఈ మత బోధకుడు ఇప్పుడు ఏడ్చేంత పని చేశాడు. ఎంత బాధ చూడండి, 49 ఏళ్ళ వయసులోనా ఇటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పినా కదా, ఓడికేమో మిలియన్సా సబ్స్క్రైబర్లా, మనకేమో ఇక్కడ దేకుతుందా? ఏంది ఈ ఘోరమా? ఏంది ఇదంతా కూడా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.